మొదలు కాదు, ఎండింగ్ మాత్రం. నీ బిగినింగ్ కాదు, దేవుడికి కావాల్సింది ఎండింగ్ మాత్రము చాలా పరిశుద్ధముగా ఉండాలి. మన భక్తి జీవితంలో కూడా మనం అట్టి రీతిగా మహిమపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే గత కొన్ని వారముల నుండి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఏమేమి చంపేయాలి, ఏమేమి విసర్జించాలి, ఏమేమి ధరించుకోవాలో మీకు తెలియపరచాను. ఏం ధరించుకోవాలో మొట్టమొదటిగా చెప్పాను, అవునా కదా? చెప్పలేదా? చెప్పలేదా? ధరించుకోవాల్సినవి చెప్పనా లేదా? విడిచిపెట్టవలసినవి చెప్పాను, చంపివేయవలసినవి చెప్పాను, వెంబడింపవలసినవి ఫస్ట్ చెప్పింది, వెంబడింపవలసినవి చెప్పాను. వేటిని వెంబడించాలో. ఇప్పుడు ధరించుకోవలసినవి. ఇవి ధరించుకుంటేనే ఇందాక మనం చెప్పబడిన ఆరాధన మెసేజ్లో కుడి పక్కన నుంచోగలుగుతాం. ఇది 100% మాట. నేను చెప్పేది కాదు, నేను చెప్పానని మీరు ధరించుకోవడం కాదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క లేఖనము చెబుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు ధరించుకోవలసినవి ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. చాలా ఉన్నాయి, అన్నీ నేను చెప్పను, కొన్ని మాత్రం చెప్తాను. ప్రేమైంది బిడ్డలారా, అసలు అయితే త్వరగా చెప్పగలుగుతాను. ప్రేమైంది, జాలిగల మనసును ధరించుకోవాలి. మొట్టమొదటిగా ఏ మనసును ధరించుకోవాలి? జాలిగల మనసును ధరించుకోవాలి. అందుకని అంటాడు, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, కోపపడుడు కానీ పాపము చేయకుడి. పాపం చేయకుండా ఉండాలి అంటే మనలో ఏముండాలి? జాలి హృదయం కావాలి. ఇతరుల మీద కోపాన్ని తగ్గించుకోవాలి అంటే, ఇతరుల మీద మన అహాన్ని తగ్గించుకోవాలంటే జాలి లేకపోతే పని అవదు, అవునే కదా? జాలి పడితేనే వాళ్ళ గురించి మంచోడు అని చెప్పగలుగుతాం. జాలి లేదనుకోండి, అయ్యా ఆడు కఠినుడురా, ఆడు హృదయము రాయి అయిపోయిందిరా అంటాడు. ఇప్పుడు అందుకని అంటున్నాడు దేవుడు, జాలి గల మనసును ధరించుకోవాలి. ప్రేమందేని బిడ్డలు, ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవాల్సిందేంటి అంటే జాలి గల మనసును ధరించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము, ఇదిగో ఒకప్పుడు 25వ వచనం కాడి నుంచి, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు నేనేమి చెయ్యవలెనని అతను రోధించుచు అడిగాను. అందుకైనా ఏమి రాయబడి ఉన్నది? అతనిని అడిగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెనను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నదని చెప్పాను. నీ పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి. ప్రభువునే కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే పూర్ణమైన మనసుతో నువ్వు ఇతరులను ప్రేమించాలి. నీ మనసును, నీ బిడ్డలను, లేకపోతే నీ బంధుమిత్రులను ఎలా అయితే ప్రేమిస్తావో నీకు సంబంధము లేనంటి వారిని అలాగే ప్రేమించాలి. అలాగే ప్రేమించినప్పుడే దేవుని యొక్క దీవెన మనకి వస్తుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను
తగినట్లు జాలిగల మనస్సును. ఆమేన్, హల్లెలూయా. జాలిగల మనస్సును మనం ధరించుకోవాలి. మీరు ఏ మనస్సును ధరించుకోవాలి? జాలిగల మనస్సును మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉంటాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ. ఆమేన్. ఏ మనస్సు ఉండాలంట? పూర్ణమైన మనస్సు. ప్రేమని ఇతరులను ప్రేమించే జాలి పడే ఆ మనస్సును మనకు ధరించుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి జాలిగల మనస్సును మనకు ఉండాలి. రెండవది దయాలత్వం మనకు ఉండాలి. దయ, కరుణ మనకు ఉండాలి. దయను చూపించే వారిగా ఉండాలి. దయ లేకపోతే ప్రేమని దేని బిడ్డలారా మనం ఎన్ని చేసినా ప్రయోజనమేమీ లేదు. ప్రేమని అందుకనే మంచి సమరయుడు స్టోరీ మనకి తెలుసు. మంచి సమరయుడు అక్కడ పడిపోయి ఉన్నప్పుడు, ఒక యాత్రికుడు పడిపోయి ఉన్నప్పుడు పూజారి వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ప్రేమని దేని బిడ్డలారా చూసి వెళ్ళిపోయారు మాత్రమే. ఈ మంచి సమరయుడు మాత్రము దయను చూపించగలిగాడు. దయని చూపించడమే కాదు, తన ఏమంటారు మనీని, తన యొక్క ధనాన్ని హెచ్చించి వారికి సహాయం చేశాడు. ప్రేమని దేని బిడ్డలారా వీరికి ఏం కావాలి అంటే మనకి దయాలత్వమును కావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే చాలా ఉంటాయి. అక్కడ మనం చూసినప్పుడు ప్రేమని దేని 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఆమేన్. ఈ ప్రతి ఒక్క క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి కావలసి ఈ ఆత్మ ఫలములో ఒక ఫలం దయాలత్వం కావాలి. ఈ దయ ఎక్కడ పనిచేస్తుందయ్యా అంటే నీ పరిచర్యలో పనిచేస్తుంది, ఈ సొసైటీలో జీవించడానికి పనిచేస్తుంది. ప్రియమైన క్రైస్తవులందరూ కూడా చూడండి, అనేక దేశాల నుండి ఇక్కడికి వచ్చి మిషనరీలుగా పనిచేసి ప్రియమైన అనేక ఏ రిలేషన్షిప్ లేదు, ఎటువంటి అనుబంధము లేదు, వేల రూపాయలు వెచ్చించి వారిని ప్రేమించి మనకు సహాయం చేశారు. ఈనాడు మనం ఎలా ఉన్నాము అంటే మిషనరీల దయ. భారతదేశము ఇంతగా అభివృద్ధి కావడానికి కారణం మిషనరీల దయ. మిషనరీలు దయ చూపి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ఎలా మంచి బట్టలు వేసుకోవడానికైనా, మంచిగా మనం ఉండడానికైనా దీనికి అంతటికి కారణం దయ. వాళ్ళు దయ చూపించకపోతే మనం ఈనాడు ఆరాధించే వాళ్ళం కాదు. ప్రేమన్ ప్రతి ఒక్క క్రైస్తవుడికి దయ ఉండాలి. ఆ దయ ఎలా ఉండాలి అంటే ఇతరులకు సహాయం అయినా మనకి అది ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతో కొంత చేయగలిగే హృదయము మనకి ఉందని అనుకుంటూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను
తగినట్లు ఏంగంట జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును ఆమేన్ ధరించుకోవలసినలో అవన్నీ ధరించుకోవాలి. ఈ దయాలత్వాన్ని ధరించుకుంటేనే మనకి ఇచ్చే హృదయం. దయ లేకపోతే ఏం చేయలేం, అవునా కదండి? దయ ఉంటేనే చాలామంది మనం చూస్తూ ఉంటాం. ప్రేమికులను మనం చూస్తూ ఉన్నప్పుడు, మొన్నే శుక్రవారమేనా అవుతా 14 ఫిబ్రవరి 14, అవునా కదా? దానికి ఏం ప్రత్యేకత లేదా? అవునా కదా? వాళ్ళు అక్కడికి చూస్తే హైదరాబాద్ కానీ అక్కడక్కడ కొన్ని ప్లేసులు ఉంటాయి కదా, ఆ ప్లేసులకి అక్కడికి చూస్తే చాలా ప్రేమ ఉంటుంది. వీడు చాలా చెప్తాడు, నీకు ఆ బంగారం పెడతాడు, అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు. ఒకవేళ ఆ ప్రేమించే అప్పుడు వరకు నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా అది, నువ్వే నా గుండెకాయ అన్న వ్యక్తి ఎప్పుడైతే తిరస్కరించాడో వెంటనే ఏమొచ్చేస్తుంది? వాడికి దయ ఉండదు, అవునా కదా? అప్పుడు దాకా ప్రేమ నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం, నీకే నా అన్ని అన్నాడు. ఎప్పుడైతే తిరస్కరించిందో యాసిడ్ బాటిల్ అట్టుకుని వెళ్ళి వేసేస్తాడు. ఇంకేముంది? దయ ఉందా? ప్రేమ దేని బిడ్డలు దయ లేదు. దయ ఉంటే ఇవన్నీ చేయడు. ఫోన్లే ఎలాగైతే బ్రతకని, నేను పోయినా పర్వాలేదు, దయ కలిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే, అందుకని అంటాడు యేసు ప్రభులో ఉంది అది. ప్రేమందేని సిలువ వేస్తున్నప్పటికీ చెబుతూ ఉంటాడు ప్రభు, ఒక మాట చెప్తూ ఉంటాడు. ఆ మాట మన అందరినీ కలవరించేస్తూ ఉంటుంది, కలవరం పరుస్తూ ఉంటుంది. అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెబుతూ ఉన్నాడు. శ్రమలో ఉన్నాడు. అయ్యా అదే మనమైతే కష్టంలో ఉన్నప్పుడు, అయ్యా నన్ను పలకరించలేదు, నన్ను ఓదార్చడానికి లేదు, నన్ను పలకరించడం కూడా లేదని ఏదో కోపాలు ఉంటాయి మనలో. ఎందుకయ్యా అంటే పైకి ఉంటుంది, వారిలో దయ లేదు. దయ కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రికలో 12వ వచనంలో కూడా అదే చెప్తూ ఉన్నాడు. ప్రేమని దేని బిడ్డలారా, దయాలత్వమును ధరించుకునేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఆమేన్, హల్లెలూయా. ఏం చూపిస్తుందంట? దయ చూపిస్తూ ఉంటుంది. ఈ దయ ఉండాలి. ఈ దయ లేకపోతే, ఆ జాలి గల మనస్సు లేకపోతే ఈ దయ మనకి రాదు. ప్రేమని దేని బిడ్డలారా, ఆ జాలి గల మనస్సును మనం సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఈ దయను కూడా మనం పొందుకోవాలి. దయ ఎలా పొందుకోవాలి అంటే, దయను మనం పొందుకుంటూ ఇతరులకు కూడా పంచేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక 3వది, వినయ మనసు ధరించుకోవాలి. వినయ మనసు ధరించుకోవాలి. కొంతమందికి వినయం ఉండదు. ప్రేమేందేని బిడ్డలు, వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేమి ఉండదు. ప్రేమేందేని బిడ్డలారు, కానీ వినయ మనసు ధరించుకునేవారుగా ఉండాలి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా మరియు మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఏం చూపించాడంట? విధేయత చూపించాడు. ప్రేమేంది ఏం బిడ్డలారు, ఆ విధేయతే మనం కూడా ధరించుకోవాలి. యేసయ్య విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి విధేయత మనము ప్రతి ఒక్క క్రైస్తవురాలు ధరించుకోవాలి. అందుకని అంటున్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు.
శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షింపబడిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆమేన్. ఏం కలిగి ఉన్నాడంట? భయము భక్తి కలిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వినయం కలిగి ఉన్నాడు. వినయాన్ని చూపించాడు ఈయన. కాబట్టి యేసయ్యను ధరించుకునే వారిగా మనము ఉండాలని ప్రభువు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఇక 4వది సాత్వికమును ధరించుకోవాలి. ఏమిని ధరించుకోవాలి? సాత్వికం. ప్రియమైన బిడ్డలారా, కానీ పై అన్నీ ఉండి ఇది లేకపోతే ఒకటి దానికి మించింది ఒకటి, ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి? ధరించుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవులలో ధరించుకోవలసినవి ఇవే. కాబట్టి మనము ఆ సాత్వికాన్ని ధరించుకునే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ధన్యతలో మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో సాత్వికులు ధన్యులు, వారు దేన్ని స్వతంత్రించుకుంటారంట? సాత్వికం ఉంటేనంట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. మనకి ఎవరికి లేదు సాత్వికం. ఎందుకని? ఎవరికి లేదు. భూమి మీద పుట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారికి తప్ప మరి నేను పెద్ద సేవకుడిని అన్నవాడికి కూడా లేదు ఈ సాత్వికం. మీరు ఎలా చెప్పేస్తున్నారండి బాబు, వాళ్ళ గురించి మీరు ఎలా చెప్పేస్తున్నారండి అంటారు. ప్రియమైన బిడ్డల, ఎందుకు లేదయ్యా అంటే వీడు ఇప్పుడు నేనున్నాను, నా కుటుంబానికే నేను సాత్వికంగా ఉండలేకపోతున్నాను, ఇప్పుడు సంఘానికి ఎలా ఉండగలుగుతాను? అవునా కదా? ప్రియమైన, సాత్వికముతో కుటుంబాన్నే స్వతంత్రించుకోలేకపోతున్నాం, సమాజాన్ని ఎలా స్వతంత్రించగలుగుతున్నాం? దాన్ని బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలు, కాబట్టి మన సాత్వికముతో మన కుటుంబాన్ని స్వతంత్రించుకోవాలి. కుటుంబాన్ని స్వతంత్రించుకున్నావా అంటే ప్రియమైన బిడ్డల, నీ గ్రామాన్ని స్వతంత్రించుకుంటాం. నీ గ్రామాన్ని స్వతంత్రించుకున్నావంటే నీ యొక్క ఆ పరిధిలో నీ జిల్లాని లేకపోతే నీ దేశాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ప్రియమైన, కాబట్టి అలా మనము సాత్వికాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క కృపను పొందుకుని అందుకని అంటున్నాడు కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4వ వచనం. 149వ కీర్తన, యెహోవా తన ప్రజలందు ప్రీతి కలవాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయన వీరులను రక్షణతో అలంకరించును. ఆమె దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. దీనులను రక్షణలతో అలంకరించేవాడు. కాబట్టి మనము ఆయనతో అలంకరింపాలి. సాత్వికాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. సాత్వికాన్ని ధరించుకుని అటు రీతిగా జీవించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. సాత్వికము గలవాడుగా ఉండాలి. సాత్వికాన్ని సంపాదించుకునేవాడుగా ఉండాలి. ఏ సాత్వికమై అంటే దేవుడిచ్చే సాత్వికాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైన బిడ్డలు, ఇక 5వది దీర్ఘశాంతము ధరించుకునేవాడిగా ఉండాలి. ఏం ధరించుకోవాలి? దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతాన్ని చాలా ఈజీ ధరించుకోవడం, అవునా కదా? ఈ దీర్ఘశాంతాన్ని చాలా ఈజీగా ధరించుకోవడం.
ఆ చాలా ఈజీ దాన్నే ధరించుకోలేకపోతున్నాం. అవునా కదా? ఏంటి ఈజీ అన్నాను కదా, మీరు అందరూ నవ్వారు చాలా ఈజీ అనగానే. ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అందుకేనండి అంటారా? ఇంకా చెప్పాలి. జేమ్స్ గారు మీరే నవ్వారు. దీర్ఘశాంతం సంపాదించుకోవడం ఈజీ అన్నాను కాబట్టి ఏంటి అలా ఈజీ అంతేనంటారా? ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మీరు తల్లిదండ్రులను సన్మానించిన వాడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు అంటాడు. అవునా కదా? దీర్ఘాయుష్. ఇప్పుడు మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఇప్పుడు తల్లిదండ్రుల్ని మనం దీర్ఘాయుష్ కావాలి అంటే ఇప్పుడు ఎవరిని సన్మానించాలి? తల్లిదండ్రులనే సన్మానించలేకపోతున్నాం, తల్లిదండ్రులనే సరిగా చూడలేకపోతున్నాం. తల్లిదండ్రులకే మన వాళ్ళందరూ చూసుకున్నారు లోకమును గురించి చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక ఆయన, నేను వాక్యం వింటూ ఉంటే ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, యూట్యూబ్లో విన్నాను అనమాట ఆ మాట. ఎందుకు వీళ్ళందరూ నశించిపోతున్నారయ్యా అంటే దేవుని మాట వెనక చచ్చిపోతున్నాడు అంటున్నారు. నిజమేనంటారా? చాలామంది. మరి అలాగంటే క్రైస్తవులు కూడా చనిపోతూ ఉన్నారు. అవునా కదా? దేవుని మాట వినక. ప్రియమైన దేవుని, కాకపోతే ఎందుకు చనిపోతున్నారయ్యా అంటే దేవుని యొక్క ఆ విలువని తెలుసుకోక, ఆయన దగ్గరికి రాలేక నశించిపోతూ ఉన్నారు. క్రైస్తవులమని ముసుగు వేసుకున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారయ్యా అంటే వాళ్ళకి సరిగా తెలియక, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేక, దేవుని ప్రేమను రుచి చూడలేక చనిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, అలా కాదు. మనం ఇవన్నీ కూడా అంటే జాలిగల మనసును ధరించుకోవాలి, దయాలత్వమును ధరించుకోవాలి, వినయ మనసును ధరించుకోవాలి, సాత్వికమును ధరించుకోవాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. సన్మానిస్తే దీర్ఘాయుష్వంతుడుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని పువ్వుల్లో పెట్టుకున్నట్టుగా చూసుకుంటారని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు మిమ్మలను ప్రేరేపించబడినది ఎరుగక దీర్ఘశాంతమును తునీకరించ. ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం మనం. దీర్ఘశాంతాన్ని దేవుని యొక్కకు ఆ ఆజ్ఞకు లోపడకుండా, దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టకుండా దీర్ఘశాంతాన్ని తృణీకరించే వారుగా ఉంటున్నాం ఈనాడు. దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, దేవుని సన్నిధిలో దీవెన పొందుకునేవాడుగా. అందుకనే మనం పితరులు దేవుణ్ణి వెంబడించారు కాబట్టి 100 సంవత్సరాలు బ్రతకగలిగారు. 100 సంవత్సరాలు బ్రతకగలిగి దేవుణ్ణి ఘనపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే విషయంలో మనం చూస్తే చేసిన చిన్న తప్పిదం కొరకు ఈలోక కణానికే వెళ్ళనివ్వలేదు. మరి దేవుని మాట వినకపోతే ఆ నిత్య రాజ్యమైన పరలోకానికి ఎలా వెళ్ళనెత్తాడు చెప్పండి? ఆశీర్వదింపబడిన కనాను దేశానికే దేవుడు వెళ్ళనివ్వకపోతే మరి నిత్యరాజ్యమైన దేవుని కుడి పార్శ్వమున ఉన్న ఆ రాజ్యమునికి, ఆ సియోనికి, ఆ దేవుని యొక్క రాజ్యములోనికి ఎలా మనల్ని ప్రవేశిస్తాడు అనుకుంటున్నాం? కాబట్టి దాన్ని బట్టి మనము దేవుని ఆజ్ఞను నెరవేర్చేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిపూర్ణమైన ప్రేమ ధరించుకోవాలి. 6వది, పరిపూర్ణమైన ప్రేమ ధరించుకునేవాడిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 1 యోహాను పత్రిక
4:18. భయమును దండనతో కూడినది, దేవునికి స్తోత్రం. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణత చేయబడినవాడు కాడు. ఆయనే మనలను మొదట ప్రేమించింది గనుక మనము ప్రేమించుచు ఉన్నాము. ఆమేన్. ప్రేమించటం కూడా ఆయనే నేర్పించాడు. ఆయనే మనలను మొదట ప్రేమించాడు. కాబట్టి ఆయన ఎలా అయితే మనలను ప్రేమించాడో అలాగే దేవుణ్ణి కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రేమ గురించి చాలా చక్కగా అపోస్తుడైన పౌలు గారు వివరించారు. 6వ అధ్యాయంలో మనం చూస్తే ప్రేమ లేనివాడు ఎవడంట? వృద్ధుడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, తల్లి బిడ్డల బిడ్డల ప్రేమ ఉంది, లోక ప్రేమ ఉంది. కానీ ఈ ప్రేమలు ఏవి కూడా దేవుని ప్రేమ ఎదుట నిలువనేరవు. ఏ ప్రేమ కావాలి మరి? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమను ధరించుకునేవారిగా ఉండాలి. దేవుని ప్రేమకు లోబడేవారిగా ఉండాలి. దేవుని ప్రేమకు విధేయత చూపిన వాడిగా ఉండాలి. వినేవారిగా ఉంటున్నాం అంతే. క్రియాపూర్వకంగా ప్రేమను చేసేవారుగా ఉంటున్నామా? ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మొదటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 7 సంఘాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, జీవించుచున్న పేరు మాత్రము ఉంది, కానీ నీవు మృతుడివే. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఏదో ఒక తప్పు మనలో ఉన్నది. ఆ తప్పును కూడా యేసు రక్తములో కడుక్కునేవారిగా ఉండాలి. పరిశుద్ధుల